కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండ్రేడు బీసీ కాలనీలో పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, కమ్యూనల్ రిసోర్స్ పర్సన్ రాధ, పారిశుధ్య సిబ్బందితో కలిసి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మేడపట్టి సత్యనారాయణ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా అందించడం ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే ప్లాస్టిక్ వాడకం తగ్గించకపోతే కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. కమ్యూనల్ రిసోర్స్ పర్సన్ రాధ ఇంటింటికి వెళ్లి ప్రతి గృహంలో తడి చెత్త, పొడి చెత్త విడిగా వేరు చేయాలని సూచించారు. అనంతరం స్వచ్ఛ భారత్ సందేశంతో ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు మనకి ఈరోజు మన గండ్రేడు గ్రామానికి చాలా సార్లు మేము కార్యదర్శి గారు నేను రావడం జరిగింది. కొత్తగా మనకి సిఆర్పి గారు కూడా ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్త అన్నది వేరు చేసి విధానం మీకు తెలియజెప్పడానికి గవర్నమెంట్ నియమించింది. ఎంఐ పేరు రాధా. తిరుగుతుంది కదా, మీ ఇళ్ళకి వస్తున్నారమ్మా. సరే, ఇప్పుడు మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు డ్రైన్లో మిగిలిపోయినటువంటి ఏ చెత్త వేయడానికి వీల్లేదు. తడి చెత్తనేమో మీకు రోజు ఖచ్చితంగా పట్టుకెళ్తున్నారు కాబట్టి డస్ట్బిన్లో వేసుకోండి. పొడి చెత్తను మాత్రం ఖచ్చితంగా మీరు ఒక బస్తాలో వేసుకుని వారానికి ఒకసారి ఇవ్వండి, వాసన రాదు కాబట్టి. అది తీసుకెళ్ళి రీసైకిల్కి ఇచ్చేస్తాం. ప్లాస్టిక్లు వాడుకొని నెమ్మదిగా మీరు మానేసి తీరాలండి. ఎందుకంటే ప్లాస్టిక్లు వేసిన డ్రింకులు, ప్లాస్టిక్ సీసాలు వేసినటువంటి ఇతర వాటర్ బాటిల్స్, లేకపోతే మనం మాంసాలు కానీ చేపలు కానీ ప్లాస్టిక్ కవర్లో తీసుకురావడం వల్ల అండి అందులోకి క్యాన్సర్ కణాలు దిగిపోతున్నాయండి. అవి వండుకు తిన్న తర్వాత మన పెద్ద ప్రేవులకు సంబంధించిన క్యాన్సర్ వస్తుందని రుజువైంది. దయచేసి ప్లాస్టిక్లు వాడకుండా చేతి సంచులు, గాజు సీసాలు వాడడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఏ పరిస్థితులు అయినా మీరు అందరూ కూడా ఈ పక్కీకి వచ్చేస్తే కొంతకాలానికే ప్లాస్టిక్లు అనేది గవర్నమెంటే రద్దు చేసేది. మనం చేయవలసింది ఏంటంటే ప్లాస్టిక్లు వాడకాన్ని నెమ్మదిగా పూర్తిగా తగ్గించాలండి. అలాగే మనం తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడమే కాకుండా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. భోజనానికి ముందు, భోజనం తర్వాత, మలమూత్ర విసర్జన తర్వాత, మలమూత్ర విసర్జన ముందు కూడా చేతులు కడుక్కుంటూ ఉండాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, మీ ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి, మీ వీధిని శుభ్రంగా ఉంచుకోవాలి, గండ్రేడు గ్రామాన్ని మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల అండి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేకుండా మనకు సంపాదించిన సంపాదనలో పూర్తిగా డాక్టర్స్ ఫాలో అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా మన ఆర్థిక పరంగా కూడా మన కుటుంబాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు పౌష్టికమైనటువంటి ఆహారం తీసుకోవడం, పురుగు మందులు, అలాగే రసాయనిక ఎరువులు జల్లినటువంటి ఆకుకూరలను కానీ ధాన్యాలను కొంచెం ఎవేట్ చేసి ప్రకృతి సిద్ధంగా పండించిన ధాన్యాలు కానీ, లేకపోతే మీ ఇళ్లలో పండించుకున్నటువంటి ఆకుకూరలకు కొంచెం అలవాటు పడండి. మీ కుటుంబాన్ని అంతా ఆరోగ్యంగా ఉంటే మరి రేపొద్దున్న పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకుంటున్నామండి. మీరు అందరూ మరి ఆచరిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే అమ్మ.